హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ నాటుకోళ్ల ఫామ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే మన ఛానల్లో మంచి మంచి కంటెంట్లు అయితే ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కానీ ఏం చేశారంటే నేను కంపల్సరీగా అయితే మీ కామెంట్ని అయితే ఒక వీడియో రూపంలో అయితే తీస్తాను అనమాట కంపల్సరీగా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. త్వరలో సబ్స్క్రైబర్స్ కానీ వచ్చేసారంటే కొంచెం త్వరగా మన కోళ్ళని అయితే సేల్స్కి కానీ పెడతాను. లాస్ట్ వీడియోలో కానీ చెప్పాను అనమాట. అలాగే నిన్నటి వీడియోలో అయితే మనం ఈ కోళ్ళకి మనకు బాగలేకుండా వచ్చిందని అయితే చెప్పాను కదా, జబ్బు వచ్చిందనేసి. దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడదాము. మనకి పుంజులకైతే ఏ పుంజుకి రాలేదు ఫ్రెండ్స్, పెట్టలకి మాత్రం వచ్చింది. పెట్టలు ఎలాగంటే మొహం ఎర్రంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, పెట్టలకి ఆ ఎర్రంగా ఉండే మొహం వచ్చేసి నల్లంగా అయిపోయింది అనమాట. ఫస్ట్లోనే నల్లంగా అయిపోతే దాని తర్వాత ఒక 2 రోజులు అట్టే ఉండింది. దాని తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు తెలిసిన వాళ్ళు ఏమంటే తెగులు అని చెప్పారు. తెగులు అయితే అలా ఉండదు ఫ్రెండ్స్, అది తెగులు అయితే కంపల్సరీగా ఎగిరిపోతాయి, అంటే చనిపోతాయి అనమాట, మోర్టాలిటీ వచ్చేస్తాయి. మనకైతే నేనైతే నమ్మలేదు. ఇక్కడ చూడండి పెట్టలు ఎట్లా ఉన్నాయో ముడుచుకొనేసి. అదేవిధంగా ఒక వారం రోజుల నుంచి అట్లాగే ఉంటున్నాయి. మన కోళ్ళు తగ్గుతుంది అనుకుంటా ఉంటే తగ్గట్లేదు. అలాగే నేనేం చేశానంటే దాని తర్వాత ఇదైతే తెగులు కాదనేసి అయితే నేను అనుకున్నాను. దాని తర్వాత మనం వచ్చేసి తెల్లగడ్డలు అయితే పెట్టాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పెట్టకి. అంటే దేనికైతే దేనికైతే బాగాకుండా వచ్చిందో ప్రతి ఒక్క దానికి తెల్లగడ్డ అయితే పెట్టాము. తెల్లగడ్డ పెట్టిన తర్వాత వామ్ వాటర్ పోసాం ఫ్రెండ్స్. ఇంట్లో వామ్ పువ్వు తెచ్చుకుంటాం కదా మనం, ఆ వామ్ పువ్వుతో కాస్తారనమాట వామ్ వాటరు. దాన్ని అయితే పోసాను అనమాట. పోసిన తర్వాత కొంచెం యాక్టివ్గానే ఉన్నాయి కోళ్ళు, అయితే తిరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ బాగానే. పెద్దగా ఏమి మనకి అయితే ఒకటి కానీ చనిపోలేదు, ప్రతి ఒక్కటి బ్రతికే ఉంది మన కోళ్ళు. అలాగే మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సేల్స్కి పెడతానని చెప్పాను కదా, అన్నీ అమ్మగా మిగిలిన పుంజులు ఫ్రెండ్స్ ఇవి. అంటే అక్కడ ఉన్న డాగలు 2, అలాగే మనకి ఫస్ట్లో చూపించాను కదా ఒక కాకి పుంజుని. దాని తర్వాత మన ఛానల్లో ప్యూర్ కాకి అనేసి షార్ట్ పెట్టాను ఫ్రెండ్స్. ఆ షార్ట్లో పుంజు ఉంటుంది, ఆ పుంజు అలాగే ఇంకోటి ఉందన్నమాట కాకి డాగ. వాటిని అయితే ఉండిచ్చున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.